హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హెల్దీ కిచెన్. ఈరోజు మనం మెత్తని మృదువైన పుల్కాన్ తయారు చేసి మీకోసం అయితే నేను చూపిస్తాను. ఒక్క చుక్క నూనె లేకుండా హెల్దీగా మనం పుల్కాన్ తయారు చేసుకుందాం. ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఒక బౌల్లో జల్లెడ పెట్టి తీసుకున్న గోధుమ పిండిని వేసుకుందాం. ఇందులో కొంచెం సాల్ట్ వేసుకుందాం. మీ రుచికి సరిపడా మీరు వేసుకోవచ్చు. కొద్దిగా సాల్ట్ వేసుకున్నాం కదా, ఇవి బాగా కలిసేటట్టు కలుపుకుందాం. సాల్ట్ పిండిని బాగా కలుపుకోవాలి. ఇది కలుపుకున్నాక మనం ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసుకుంటూ నెమ్మదిగా కలుపుకుందాం. వాటర్ ఒకేసారి వేసుకోవద్దు, నెమ్మదిగా వేసుకుంటూ కలుపుకోవాలి. చూశారు కదా, ఈ విధంగా ఇలాగా కలుపుకోండి. చాలామంది ఇబ్బంది పడతారు కదా చేయడం రాక, అందుకోసం నేను ఈ వీడియో అయితే చేసి చూపిస్తున్నాను మీకోసం. ఈ విధంగా కలుపుకుంటూ పిండి బాగా కలుపుకోవాలి. ఎంత బాగా కలుపుకుంటే పుల్కాలు అంత మంచిగా సాఫ్ట్గా వస్తాయి. ఈ విషయాన్ని మీరు మర్చిపోవద్దు, గుర్తుపెట్టుకోండి. పిండిని ఎంత మృదువుగా ఉంచుకుంటే అంత బాగుంటాయి ఇవి. ఇలా ఈ విధంగా కలుపుతూ సాఫ్ట్గా అయ్యేంత వరకు కలుపుకోండి. నేను ఇందులో ఒక్క చుక్క ఆయిల్ కూడా యూజ్ చేయలేదు ఫ్రెండ్స్. ఆయిల్ అంత మంచిది కాదు కదా, మనం ఒక్క పూటైనా అది అవాయిడ్ చేసినట్టు ఉంటుంది కదా ఆయిల్ని. అందుకు నేను ఇదే విధంగా నైట్ అయితే చేస్తాను. మీరు ఎలా చేస్తారో నాకు చెప్పండి. నేనైతే ఇలాగే ప్రిపేర్ చేస్తాను. మనం ఆయిల్ ఎక్కువగా వాడుతుంటాం కదా, అందుకు ఇలా చేసుకుంటే కొద్దిగైనా మనం ఆయిల్ కొంచెం తగ్గించినట్టు ఉంటుందిగా, అందుకని నేను ఇలా చేస్తాను. ఒక్క చుక్క నూనె కూడా ఇందులో వేయలేదు నేను ఇంతవరకు. ఇలానే కలుపుతూ నెమ్మదిగా కలుపుకోండి. బాగా సాఫ్ట్ రావాలి ముద్ద అయితే. ఈ చపాతీ పిండి మొత్తం సాఫ్ట్గా ఉండాలి. చూసారా, ఈ విధంగా కలపాలి. కొంచెం మధ్యలో వాటర్ వేసుకుంటూ జాగ్రత్తగా కలుపుకోండి. చాలామందికి తెలియక చాలా ఇబ్బంది పడతారు కదా. ఏం ఇబ్బంది ఏం లేదండి, ఈజీగానే చేసుకోవచ్చు. చూసారు కదా, ఇదే విధంగా కలుపుతూ సాఫ్ట్గా కలుపుకుందాం. చూసారా, ఇంతే అండి. ఇలానే కలుపుకొని కొంచెం ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి. నేనైతే రోజు డిన్నర్లో ఇదే చేస్తానండి. ఇలా సాఫ్ట్గా ఉండాలి పిండి. ఇలాగే సాఫ్ట్గా చేసుకోండి. ఇది సాఫ్ట్గా ఉంది కదా, ఇప్పుడు మూత పెట్టేసి పక్కన పెట్టుకుందాము.
మూత పెట్టుకుని పక్కన పెట్టేద్దాం. మూత పెట్టి పక్కన పెట్టేసుకున్నాక పక్కన పెట్టేసుకున్నాం కదా. ఇప్పుడు చపాతీ వత్తడానికి చపాతీలాగే వీటిని కూడా ఒత్తుకుందాం. పిండిలో కలుపుకుంటూ ఒత్తుకోవాలి. ఇదిగోండి, ఇప్పుడు చిన్న చిన్న బాల్స్లా తీసుకుందాం. మనం చిన్న ముద్దను తీసుకొని బాగా ప్రెస్ చేస్తూ కలుపుకొని ఇప్పుడు పిండిలో వేసుకుంటూ అటు ఇటు తిప్పుతూ ఒత్తుకుందాం చపాతీని. చూడండి, ఈ విధంగా ఒత్తుకోండి. మరీ ప్రెస్ చేయకండి, ప్రెస్ చేస్తే అతుక్కుపోతాయి కదా, అలా చేయొద్దు. మెల్లగానే ఒత్తుకోవాలి. ఇలా ఒత్తుకుందాం. చాలా కష్టం అనుకుంటారండి, కష్టమేం కాదు, ఈజీగానే చేసేయచ్చు. మరీ ఎక్కువగా ప్రెస్ చేయదిగోండి, ఈ విధంగా చేసుకోండి. మీరైతే ఇలానే అన్నీ చేసుకుందాం. ఇలా చేసుకున్నాక మళ్ళీ పిండిని తీసుకుందాం. కొంచెం కొంచెంగా తీసుకుంటూ ప్రెస్ చేసుకుంటూ బాల్స్లా చేసుకొని ఒత్తుకుందాం. నేనైతే లంచ్ బాక్స్లో పెట్టడానికి ఇవే ప్రిపేర్ చేస్తాను. ఇలా చేసుకుంటున్నాం కదా, ఇదే విధంగా మెల్లగా ఒత్తుకోవాలి. దానిపైన ప్రెజర్ పెట్టకండి, స్లోగా ఒత్తుకోండి. పిండి చల్లుకుంటూ మధ్య మధ్యలో చక్కగా మనం చేసేసుకుందాం. శ్రమ లేకుండా ఏది కాదు కదండి, కొంచెం కష్టపడాలి మరి. ఇలాగే అన్నీ తయారు చేసుకుందాం, అన్ని చపాతీలు ఒత్తుకుందాం. చపాతీలు అయితే గట్టి పడతాయండి, ఈ పుల్కలు అయితే గట్టి పడవు, అలానే ఉంటాయి. ఈవినింగ్ వరకు అలానే ఉంటాయి. మీరు హాట్ బాక్స్లోనే పెట్టేసుకోవచ్చు, ఏమి ఇబ్బంది లేదు. అన్నీ ఈ విధంగా చేసుకుందాం. చూసారా, ఇలానే నెమ్మదిగా ఒత్తేసుకుందాం మొత్తం చపాతీలు. ఇలా ఒత్తుకుందాం. ఇప్పుడు ఆయిల్ ఫుడ్స్ ఎక్కువగా తింటున్నారు కదండి, అస్సలు మంచిది కాదు కదా. ఆయిల్ తినకండి. ఆయిల్ ఎక్కువగా హెవీగా తినడం వల్ల చాలా హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి కదా. అందుకు నేను ఈ విధంగా ఇలానే చేసి పెడతాను పిల్లలకైతే. మీరు ఇలాగే చేయండి.
కొంచెమైనా మనం ఆయిల్ అవాయిడ్ చేసినట్టు ఉంటుంది కదా, అందుకు ఇలా చేయండి. ఆయిల్ బదులుగా మీరు నెయ్యి అయితే వాడుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. మనకి నెయ్యి అయితే దానివల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు కదా. ఆయిల్ కొంచెం తగ్గిస్తే మంచిది. అందరు కూడా ఆయిల్ ఎప్పుడు ఎక్కువ వాడకండి. కొన్నిట్లో అంటే తప్పదు, వేయాల్సి వస్తుంది. పిల్లలకి ఇలా చేసి జామ్ కానీ కిచప్ కానీ ఇది కానీ కొంచెం అప్లై చేసి ఇచ్చామంటే లంచ్ బాక్స్లో పెడితే వాళ్ళు ఇష్టంగా తింటారు కదా. మరి పిల్లలకు కూడా మీరు బయట ఫుడ్ ఏమీ ఇవ్వకూడదండి. ఇంట్లోనే ఏదైనా ప్రిపేర్ చేసి పెట్టుకుంటే మంచిది కదా. అందుకు ఇగోండి అన్నీ ఈ విధంగా చేసుకోవాలి. చూడండి, ఇలానే చేసుకుందాం, అన్నీ పక్కన పెట్టుకుందాం. మొత్తం ప్రిపేర్ చేసుకొని పక్కన పెడదాం. మెల్లమెల్లగా ఒత్తుకుంటూ ఇలానే చేసుకోండి, చాలా బాగుంటాయి. మా పిల్లలైతే వీటిని ఇష్టంగా తింటారండి. అన్నీ ఈ విధంగా చేసుకోండి మీరు కూడా. ఇవన్నీ పక్కన పెట్టుకుందాం. ఇగోండి ఇలా చేసి పక్కన పెట్టేసుకోండి. మొత్తం నేను ప్రిపేర్ చేశాను చూడండి. మొత్తం అన్నీ ఒత్తుకున్నాం కదా, పక్కన పెట్టేసాను. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుందాం. స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకుందాం. కొంచెం హీట్ అవ్వాలండి ప్యాన్. ఎక్కువ వేడి అవ్వకూడదు. ఎక్కువ హీట్ అయితే చపాతీ వేసిన వెంటనే అతుక్కుపోద్ది కదా, అలా చేయకండి. నెమ్మదిగా ఒకవైపు నుంచి కాల్చుకుందాం. అలా చేయాలండి, రోల్ చేసుకుంటూ అలా చేయాలి. ఎందుకంటే ఒకేసారి వేసామంటే హీట్ ఉంటుంది కదా, హీట్ వల్ల మొత్తం అతుక్కుపోద్ది. అలా చేయకండి. చూసారా, ఇలా అవ్వాలి. సపరేట్ అయిపోతుంది చూసారా, ప్యాన్ నుంచి అలా అవ్వాలి. చిన్న బబుల్స్ వస్తాయి కదండి, అప్పుడు మనం టర్న్ చేసుకుందాం. చిన్నగా బబుల్స్ రావడం స్టార్ట్ అయినప్పుడు టర్న్ చేసుకుందాం. ఇప్పుడు ఎక్కువ కాల్చకూడదండి, లైట్గా కాల్చుకుంటే సరిపోతుంది. మరీ ఎక్కువగా కాల్చారంటే అవి పొంగవండి, అతుక్కుపోతాయి. చూడండి, ఇలా కొంచెం కాల్చుకున్నాం కదా రెండు వైపులా. ఇప్పుడు చూడండి, ఇలా పొంగుతూ వస్తాయండి. ఇలా పొంగుతూ వస్తాయి. తీసి పక్కన పెట్టుకుందాం. ఇంకోటి వేసుకుందామండి. ఇంకోటి వేసి చూపిస్తాను చూడండి. ప్యాన్ వేడిగా ఉన్నప్పుడు మాత్రం వేయొద్దు, మీడియంలో ఉండాలి ఫ్లేము. నెమ్మదిగా రోల్ చేసుకుంటూ తిప్పుతూ నెమ్మదిగా కాల్చుకోవాలండి, ఒకేసారి వేసేయకండి. చూసారా, నేను చూపించిన విధంగా చేసుకోండి. ఇదిగోండి చూడండి, ప్యాన్ సపరేట్గా ఉండాలి, దాన్ని పోకూడదు. అతుక్కుపోతే మళ్ళీ పోయినట్టే కదా, అవి సరిగ్గా పొంగవండి. అందుకు నేను ఇలా చెప్తున్నాను మీకు.
చిన్న బబుల్స్ వస్తున్నాయి కదా, ఇలా వచ్చేటప్పుడే టర్న్ చేసుకోండి. చెప్పాను కదా, మీరు ఎక్కువగా మాత్రం కాల్చేయొద్దు, లైట్గా కాల్చుకోవాలి రెండు వైపులా, అప్పుడే బాగా పొంగుతాయండి. చూశారు కదా, చూసారా, అలా పొంగుతూ వస్తాయండి.